మంది ప్రభు ఆరోగ్యంతో ఉన్నారు. ప్రభు నీ చేతులు ముట్టి స్వస్థపరచమని దేవుడు గనుక ప్రభు ఇదిగో తండ్రి పోయిన ఆదివారం నుండి వచ్చే ఆదివారం ప్రభు కుటుంబాలని మా సంఘాన్ని ప్రభు కాపాడే విధానం బట్టి సంవత్సరాలు దయల దేవుడు నైనా ప్రభు ఈ మధ్యాహ్నం కన్నా ప్రభు నీ దాసుడు నైనా ఏమి సంఘానికి ప్రభు ఏమి మాటలు అవసరమనైనా మాటలు ప్రభు మాకు ఈ హృదయం నాటపడతా సాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభు దేవా. ఇదిగో తండ్రి ప్రభు ఇంతవరకు సాధారణ దూరపరిచి ప్రభు నీ పరిశుద్ధాత్మతో నింపి శక్తి పొందమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 95వ కీర్తన 7వ వచనం అందరూ గట్టిగా చదువుకుందాం. అందరూ ఏకీభవించి చదవలే, అందరూ ఏకీభవించి ఒక్కటైనట్లుగా చదవాలి. చదవండి. చాలు. ప్రభునందు ప్రియ సంగమా, దేవుని సొత్తయున్న ప్రజలారా, మరి యొక్క పునరుత్థాన దినమందు ప్రభు ఎదుట, ఆయన సింహాసనం ఎదుట లేక ఆయన పాదపీఠం ఎదుట ఇలా ఉన్న మనందరం కూడి ప్రభుని సేవించుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు ఇచ్చిన దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన బిడ్డలుగా కూడి ఉన్న మీ అందరికీ కూడా ఆ దేవాది దేవుని పేరిట నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నా. ఇది ఆదివార దినం. ఆదివారం అనగానే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏం అర్థమవుతుంది అని అంటే ప్రభు బల్ల ఉంటుంది అని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం. రెండవది అనుకుంటారు కూడా. చిన్న పల్లెటూరులో క్రొత్తగా కొట్టం వేసుకొని ఒక 2 నెలలు 3 నెలలు అయిందంటే కూడా అక్కడ కూడా ఆరాధన అంటే ప్రభు యొక్క బల్లను ప్రారంభిస్తూ ఆ మాటలు చెప్పుకునుట ఆశ్చర్యమే, అద్భుతమే. నా ప్రారంభ దినాలలో అక్కడక్కడ ఘనంగా మందిరాలు తెలంగాణ ప్రాంతంలో కానీ మన ఏరియాలో కానీ ఇంకా పైకి అటుపోతే కానీ ఈ ఆరాధన బల్ల అనేటటువంటివి అసలు లేదు. ఏదో నెలకోసారని, గుడ్ ఫ్రైడేకి ఒకసారని ఇట్లా ఆచరించేవాళ్ళు. కానీ ఇప్పుడు ముమ్మరమైపోయినాయి. అంటే ఎక్కువగా పరిచర్య జరుగుతూ ఉన్నది. ఎక్కడ చూసినా కొంచెము బైబిల్ తెలిసినా కూడా ఆసక్తి చూపుతారు. మాట్లాడాలి, చదవాలి, నేను ముందుండాలి, నేను పాడాలి అని ఈ విధంగా ఆసక్తిని కనపరుస్తారు. అలా చేయుట మంచిది. కొందరు ఇనుము సామాను ముచ్చిపెట్టినట్లుగా 4 అక్షరాలు వస్తే కూడా వాటిని అట్లే మూలకేసి పెడతారు. ఉన్నది కూడా మతిపోతుంది. అది మంచిది కాదు. దేవుని గ్రంథాన్ని ఏది చదవకపోయినా దేవుని గ్రంథాన్ని చదువుట మనకు క్షేమం. ఆయనను గూర్చి పాడుట క్షేమం. ఆయనను గూర్చి ప్రార్థించుట క్షేమం. ఆయన సన్నిధిలో ఉండుట మరీ క్షేమం. అయితే ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో అంటే దరిదాపుగా మధ్యాహ్నం కావస్తూ ఉన్నది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము అందరూ కలిసి నిదానంగా చదువుకుందాం ఈ మాటలు. అందులో కొన్ని మాటలు మాత్రమే ధ్యానం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3 వచనముల వరకు అందరూ చదువుకుందాం కలిసి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడాయను.
మీరు అలసట పడకయు ఏమో చదవనీకి రాదా? ఈ కాలేజీ పిల్లలు రోజు ఇంటికాడ ఉండేటోళ్ళు ఎంతమంది? ఇక్కడ నుంచి సెలవులు అయిపోయి స్కూల్కి వెళ్ళే వరకు తప్పకుండా రావాలి, పాటలు నేర్చుకోవాలి. మీరు ఇప్పుడు సెలవులకు పోయిన తర్వాత అక్కడ చాలా పాటలు రాసుకొని ఇక్కడ వచ్చి పాడాలి. మరి సెలవులు ఉన్నప్పుడు మీకు అభ్యాసం లేదు కాబట్టి భయపడి రారు. బైబిల్ చదవమంటాడు, పాటలు పాడమంటారు అని మీరు భయపడి రారు. భయపడకూడదు. తప్పుకి భయపడాలి, మంచికి భయపడకూడదు. రావాలి మందిరానికి, అందరూ రావాలి. మరొకసారి పలకండి, మేమందరం. గట్టి చెప్పాలి, చెయ్యి పైకెత్తు. మేమందరం. చెయ్యి పుండ్లైనాయా మోచేతులకు? మేమందరం ప్రార్థనా మందిరానికి వస్తాము. ఖచ్చితంగా రావాలి. అర్థమైందా? చాలా మంచోళ్ళు మీరు. రైట్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 12వ అధ్యాయంలో 6వ లైన్ ఓపికతో పరిగెత్తుదము. గుర్తుపెట్టుకోవాలి, 6వ లైన్లో ఓపికతో పరిగెత్తుదము. మధ్యలో కొన్ని మాటలు విడిచిపెడుతున్నా. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అనే మాటను కట్ చేసి 7వ లైన్లో అవమానమును నిర్లక్ష్యపెట్టి. బాగా గుర్తుపెట్టాలి శర్మ, అవమానమును నిర్లక్ష్యపెట్టి. 8వ లైన్ సిలువను సహించి ఆరాధన. ప్రభువుని విశ్వసించి బాప్తిస్మం పొందిన రోజే మనం ఎక్కడ అటెండ్ అవుతున్నాము అంటే శ్రమల బడిలోనికి వస్తున్నాం. శ్రమల బడిలోనికి. దేవాది దేవుడు, లోకరక్షకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే శ్రమ పడుటకే వచ్చాడు, శ్రమలు అనుభవించుటకే వచ్చాడు, మానవాళి రక్షణ కొరకు. బాగా గుర్తుంచుకోండి. చాలామందికి ఏం అలవాటు అయిందంటే గుడ్ ఫ్రైడే రోజు, ఆ రోజు ఏం పాఠాలు ఉంటాయో అవి చెప్పుకోవడం, యథావిధిగా బ్రతకడం. ఈస్టర్ సండే రోజు అంటే భక్ష్యాల పండుగ రోజు, ఆ రోజు తగిన లేచ సమాధి అని ఒకటి చెప్పుకొని మళ్ళీ యథాతథంగా బ్రతకడం. ఇక ఆదివారం దినమందు ఆరాధన వర్తమానమును గురించి మాట్లాడే వాళ్ళు మాట్లాడితే ఆ మాట్లాడిన మాటలకు తగినట్లుగా బాగా వినాలి. ఏవో 2 చిలక పలుకులు, నేను చిలక పలుకులే అనేది నేను ముద్దు పెట్టుకోను. యువర్ క్రిస్టియన్ ఈజ్ ఎ లైఫ్, పర్ఫెక్ట్ లైఫ్, మాదిరికరమైన లైఫ్. నా ఇష్టం, నీ ఇష్టం, మన ఇష్టం కాదు ఇది. నా ఇష్టము, నీ ఇష్టము, మన ఇష్టము, ఎవరెవరి ఇష్టము కాదు ఇది. అబ్రాహామును పిలిచినప్పుడు చిత్తం ప్రభు అన్నాడు. ఆదికాండం 22 మొదటి తీయదు. బాలుడైన సమూయేలును పిలిచినప్పుడు చిత్తమండి నేనున్నానన్నాడు. చిత్తం అంటే నువ్వు సెలవిస్తే నేను శిరసావహిస్తాను అని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యములో, క్రైస్తవ సంఘములో, సమాజములో ప్రభు యొక్క మాదిరికరమైన జీవితం ఎందుకు నశించిపోతుంది? విశ్వసించిన వారు లేక ఆయన ఆరాధించే భక్తులు, భక్తురాండ్రు ఎందుకొరకు తగిన న్యాయము చేకూర్చలేకపోతున్నారు? మందిరములో కనబడినా, గ్రంథము చేతిలో ఉండినా, మోకరించినా, ఆయనకు ఏవైనా కానుక రూపంలో ఇవ్వాల్సినవి ఇచ్చినా తగిన న్యాయము చేయలేకపోతున్నారు ప్రభు యొక్క మార్గానికి. ఏమిటి ఆ న్యాయము అని అంటే ప్రియులారా, ఈ 12వ అధ్యాయంలో 8వ వచనం, 8వ లైన్ అంటే 8వ లైన్ సిలువను సహించి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. పై లైన్లో ఉంది, 7వ లైన్లో చదవండి. 7వ లైన్
అవమానము. క్రైస్తవ జీవితంలో అన్నోళ్ళకి చెప్తున్నా, నాకంటే చిన్నోళ్ళకి చెప్తున్నా, తమ్ముళ్ళకి, అమ్మా అక్కోళ్ళకి చెప్తున్నా, నాకంటే చిన్నోళ్ళకి చెప్తున్నా, పెద్దోళ్ళకి చెప్తున్నా, క్రైస్తవ జీవితంలో అవమానము ప్రాముఖ్యమైన పాత్ర. అవమానము. యేసేపు అవమానం, మాటి మాటికి అవమానం పొందాడు. బాగా చూడాలి నా వైపు. మాటి మాటికి అవమానం. యేసేపు మాటి మాటికి అన్నగారి చేత అవమానం పొందాడు. పోతీఫరు భార్య దగ్గర అవమానం పొందాడు. దానియేలు భక్తుడు అవమానం పొందాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అవమానం పొందారు. ధాన్యం పట్టుకొని కూర్చోలే. అవమానమును ఏమి చేసి లెక్క చేయలేదు అని అర్థం. ఈ ఉదయకాలములో ప్రభు బిడ్డలుగా కనబడుతున్నటువంటి మనము ఎవరైనా ఏదైనా మనల్ని గురించి మాట్లాడితే వ్యసనపడతాం. అది మానవ లక్షణం. బాధపడతాం, కృంగిపోతాం, వారితో మాట్లాడం, వారిని గురించి సనుగుతాం. స్త్రీలైనా పురుషులైనా పెద్దలైనా చిన్నలైనా యవనస్తులైనా ఇది సహజ వైఖరి లోకంలో. అయితే దైవ శక్తి ప్రభు యొక్క వాక్యము మనలను అలాగు వద్దు. 3వ వచనంలో ఏముంది? అమ్మా ఎవరు చదివేది? గట్టిగా చదవండి. ఇప్పుడు పరిగెత్తితే ఏమొస్తుంది? మాట్లాడాలి అందరూ. పరిగెత్తితే ఏమొస్తుంది? దేవుని మార్గంలో సాగిపోతున్నప్పుడు కూడా అలసట వస్తుంది మనకు. నిష్కారణంగా నిందలు, అలసట, కూర్చోవలసి వస్తుంది. ఇంటికి ఆడపోతే ఎంత మంచి భోజనం ఉన్నా తినడానికి మనసు ఒప్పుకోదు. ఏమండి తినండి అని సత్యమని అర్ధాంగి ఇల్లాలు భార్య, తినండి భోజనం ఈరోజు మంచిగా ఉంది, చెయ్యి అట్లా అని కూడా చెప్పినావు కదా, తినండి అంటే నాకు మనసు బాగలేదు అంటే అలసట వచ్చేసింది. ఏదో ఒక మాట. ఏబు భార్య ఏబును నిందించినప్పటికీ అతడు అలసట పడలేదు, అంటే మౌనంగా ఉండలేదు. నేను చెప్పగలుగుతున్నాను, మన సంఘంలో పెద్దలు ఉన్నారా? ఉన్నారు. ఇప్పటికి దరిదాపుగా నేను వచ్చి 30 సంవత్సరాలు అయితే నేను వచ్చినప్పుడే నిలవబడ్డారు. మీరు అలసట పడక సాగాలి. అంటే మేటెద్దులు అంటారు. యాడంటే ఒరిగడ్డి కొట్టి బంతి తిప్పేటప్పుడు ఒక ఘనమైన ఎద్దుని ఆడగడతారు. సైడు ఒక 5-6 ఎద్దులు అనగబట్టాలి. ఇది పెద్దలంటే అలాంటి స్వభావం. ఎవడు ఎగురులాడినా నువ్వు ఎగురులాడకూడదు. ఎవడైనా ఉంచినా ఉంపించుకోవాల్సిందే. ఏం ప్రభు కంటే గొప్పవాళ్ళమా మనం? ఒక మాట ఇట్లా ఏ రత్నమన్నా, ప్రభు కంటే గొప్పవాడవాను? పౌలు కంటే గొప్పవాళ్ళమా? పౌలు ప్రభు కంటే గొప్పవాడు కాదు, మనకు మాదిరి పౌలయ్య. స్త్రీలకు చెప్తున్నా నేను, ఇప్పటికీ నువ్వు కఠినంగా ఉన్నావు అని అంటే ఇంకా నువ్వు అవమానమును లెక్కిస్తూ ఇరుగు పొరుగు వారితో సహనము కలిగి నీవు ప్రవర్తించకపోయినట్లయితే నిన్ను నీవు నాశనమునకు అప్పగించుకునుచున్నావు. ఈ శోధనలు ప్రతిరోజు, ప్రతి నిత్యం, ప్రతి సెకండ్ వస్తాయి. ఎవరికబ్బ వచ్చేది అని అంటే నిజమైన మనస్సాక్షి కలిగిన వారికి, సచ్చినోళ్ళకు రాదు. మనస్సాక్షి చేత బ్రతికే వాళ్లకు రోజు వస్తాయి. నిమిషానికి శోధన. అందుకొరకే ఆ పాట ఇట్లా రాశాడు. అన్నోళ్ళకు బాగొచ్చు, మీరు కూడా వస్తే పాడండి. నిమిషమైనా చాలు. ప్రభు మనలను విడిచిపెట్టలేదు. నువ్వు అనుకుంటున్నావేమో మర్చిపోయినాడు ఆయన అని. ప్రతిరోజు నీతో, నాతో, మనందరితో, ఎరుగని వారితో, నమ్మని వారితో కూడా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం చూడండి, 27వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెషయా గ్రంథం 27, 3వ వచనం. ఇంకా ఇంకా
అబ్బా, మనం ఎంత ధన్యులమండి, మనం ఎంత అదృష్టవంతులమో. ఎవడును ఆ తోట మీదికి రాకుండా, ఎవడును ఆ ద్రాక్షవనం మీదికి రాకుండా, ఎవడును ఆ సంఘం మీదికి రాకుండా నేను దాన్ని కావలి కాస్తున్నా, ఎండిపోకుండా నీరు కడుతూ ఉన్నా. 3వ వచనం మరలా చదవండి ఎవరైనా గట్టిగా. మనందరినీ కాస్తూ ఉన్నాడు ఆయన. ప్రతి నిమిషము అందుకొరకు ఈ ఉదయకాలపు ఆరాధనలో సిలువను సహించే గుణము నీకు లేదేమో. ఎవరైనా ఏదైనా అంటే అవమానమునే నువ్వు లెక్కిస్తూ కూర్చొని వానితో మాట్లాడవేమో. ఆయనను తలంచుకొనుడి. ఎవరిని? సిలువను సహించిన ఆయనను, అవమానమును నిర్లక్ష్య పెట్టిన ఆయనను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట ఉన్నది. 3వ వచనం చదవండి మరి ఇప్పుడు. ఆయనను తలంచుకొనాలి. నువ్వు ఎవరిని తలంచుకుంటే నీకు బలం దొరుకుతుందంటే బలహీనుణ్ణి చూసి కాదు, భ్రష్టుణ్ణి చూసి కాదు, మాటి మాటికి పడిపోయే వారిని గురించి కాదు అక్క, మాటి మాటికి సోలిపోయే వారిని గురించి కాదు. 3వ వచనం ఇంకొకరు చదవండి, ఎంత స్పష్టంగా ఉన్నది. అలసట, అలసిపోకుండా విసుకద్దు. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకో. సిలువను సహించిన వారిలో మాటి మాటికి ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వారిలో ఏ భావన ఉంటుందో తెలుసా? ఏ మనస్సు ఉంటుందో తెలుసా? ఏ అభిప్రాయం ఉంటుందో తెలుసా? ఏ సదుద్దేశం ఉంటుందో తెలుసా? ఏ వ్యక్తిత్వం ఉంటుందో తెలుసా? చూద్దాం ఒకసారి. చూడండి ప్రియులారా, 1వ తెస్సలోనిక 4వ అధ్యాయము అందరు తీసుకోండి. సిలువను సహించు వారిలో అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి, ఆయనను జ్ఞాపకం చేసుకొనుడి. ఎక్కిరిస్తాడు అనుకోవద్దండి, నా వైపు చూడండి. వర్తమానము దేవదూతల్లాగా అందిస్తారు చాలా స్థలాలలో, దేవదూతల్లాగా. పౌలయ్య అంటాడు, దేవదూతల భాషలో మాట్లాడినా అనండి, దేవదూతల భాషలు మాట్లాడినా అనండి. మీరు ఎంత మంచోళ్ళు, ఎంత చెవిటోళ్ళు మీరు. వర్తమానము దేవదూతలలాగా మాట్లాడిస్తారు, వర్తమానం అందిస్తారు. డ్రెస్ కూడా దేవదూతలలాగా వేస్తారు. అంత మేకప్ వేషం, ఇట్లుండాలా. క్రిస్మస్ రోజు ఆ పిల్లలకు క్రీస్తు పుట్టుకను గురించి ఇంకా ఏందేదో ఇట్లా ఉండాలా, దేవదూత ఇట్లా, మరియమ్మ ఇట్లా అని ఎట్లా చేపిస్తారో ఆదివారం కూడా ఆరాధన భక్తులు ఇటువంటివి చేస్తారు. సహనముందా నీకు? సహనముందా నీకు? సిలువను సహించి అవమానమును నిర్లక్ష్యపెట్టి అవమానమును ఓర్చుకునే గుణము నిన్నెవరైనా అన్నారు, నిన్నెవరైనా తిట్టారు? నేను మాట అంట, మనీలే అన్నీళ్ళు కూడా నువ్వు అడుగు
బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆ పాప మీద ఆ పాప ముఖం మీద ఉంచాల, నన్నుగా చూసేది ఆ పాప ముఖం మీద ఉంచాల. ఒకవేళ ఈ మనీ ఉంచింది అనుకో, ప్రశాంత్ ఏమంటావు? నవ్వనికి కాదమ్మా నేను చెప్పేది. సంఘాలలో అసలైనది సారం లేదు, అంత అట్రాక్షన్. వర్తమానం సంగతి చెప్తే, స్తుతులు చెల్లించే సంగతి చెప్తే, ఇవన్నీ బూటకాలని నేను అంటాను. అసలైనది నీ నడువడిలో చూపాలి. ఏమన్నా నువ్వు చర్చిలో చూస్తే మౌనంగా ఉంటావు, బయట చూస్తే ఎవడు తంతానన్నా నోరు ముచ్చుకొని పోతావు అంటే అదేనన్నా స్తుతుల పద్ధతి, అదే స్తుతుల పద్ధతి. ప్రశాంత్ చెప్పు, ఇప్పుడు ఈ పాప ఆ పాప మీద, ఈ పాప మొట్ట మీద ఉంచుతుంది, ఏమంటావు నువ్వు? మిమ్మల్ని అందరినీ మాట్లాడమని చెప్పలే. ఇప్పుడు అన్నీ చేస్తాము, ఈడే ఫెయిల్ అయిపోయేది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య కార్యం చేయడు. మన మధ్య అంటే మన మధ్య కాదు, ఇటువంటి ఆచారాలు కాదు. మనం ఏమంటావు? ఒకవేళ ప్రశాంతిని ఉంచుతారు నలుగురు, ఏమంటావు? అందరు లేచిరండి. ఆదాం పెట్టినా రాజా గ్రామస్తులు కనబడదు. ఇంకా జంపుండలు చిన్నగా ఉన్నాయి, చెవులు పోగులు జంపుండలు. ఒకవేళ ఈ పాప నీ పేరు సౌమ్య, నీ పేరు జీవమును ఉంచింది అనుకో. సుజాతమ్మ ఏడంది? సుజాత ఏమంటావు? పోనీ రాగేలు ఏడ ఉంది? రాగేలు చేయొద్దమ్మా. ఎంత వెనకాలకు వచ్చినావమ్మా? లాస్ట్ పెట్ట దొరికిందా మీకు రైలు? జీవమ్మ సౌమ్యను ఉంచింది అనుకో, ఏమంటావు? సైతాను ఎంత శక్తి ఇచ్చింది తెలుసా మనకి? కూర్చో. సైతాను ఎంత శక్తి ఇచ్చిందండి. అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య కార్యం చేయడు. ఆది సంఘములోని విశ్వాసులను గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఏమన్నాడు అని అంటే, చూడండి అక్కడ 1 తెస్సలోనిక 4:9 వచనం ప్రారంభిద్దాం, 12 వరకు. కొద్దిగా మీరు ఊరుకుండండి అమ్మా, అన్నోళ్ళు చదవండి. 1 తెస్సలోనిక 4:9. సహోదర ప్రేమను గురించి నీకు రాయనక్కరలేదు, మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితే. ఆగా చాలా చమత్కారం ఉందండి సంఘాలలో. పెద్ద పెద్ద బోధకులు, అద్భుతంగా బోధించేవాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు సైతము దినాలు వయస్సు పెరిగే కొలది వాక్యమునకు లోబడకుండా అలవాటు ప్రకారంగా దాటిపోయే పద్ధతి. ఆ 9వ వచనం ఎంత స్పష్టంగా ఉంది, అందరూ చదవండి ఒకసారి. ఒకరినొకరు ప్రేమించాలి అనేది ఎవరి చేత నేర్పబడితే? దానిలోనే చదువు ఆ మాట. ఒకరినొకరంటే రెడ్మన్ ఒకరినొకరంటే చదువు 9వ వచనం చదువు. అవు ఒకరినొకరు ప్రేమించుట ఎవరి చేత నేర్పబడింది మనకు? పాస్ అయ్యామా? నాకు చాలా చింత అవుతుందండి గుంపులను చూస్తుంటే. సిలువను సహించి
పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన అవమానమును నిర్లక్ష్యపెట్టి జ్యోతి ఆడుంది, జ్యోతి డిక్కరా అని నిలబడు, అట్లా ముందు నిలబడు. ఈ పాప 2 సబ్జెక్టులు పరీక్ష కట్టుకునేది, మళ్ళీ పాస్ అయింది, పరీక్ష కట్టుకున్నది. నేను అడిగాను నిన్న, ఎన్ని కట్టుకున్నావమంటే 2 కట్టుకున్నాను. ఎందుకంటే వాటిలో మార్కులు తక్కువ వచ్చినాయనే. రెఫరెన్సులు కావాలంటే నేను రాసిస్తా, వినండి. మార్కులు తక్కువ వచ్చినాయి కాబట్టి నేను వాటినే మళ్ళీ కట్టుకున్నాను, చదువుతున్నాను అని. చూడండి, స్టడీని గురించి లోకంలో ఫెయిల్ అయిన సబ్జెక్ట్లో మళ్ళీ పాస్ మార్కులు తెచ్చుకోవడానికి ఒక విద్యార్థిని అంత జ్ఞానము కలిగి ఉంటే, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందే మనము ప్రభు యొక్క సన్నిధిలో ఎక్కడెక్కడ ఆగామో దాన్ని సరి చేసుకొని ముందుకెళ్ళాలిగా. ఈ పాపను అడిగాను, ఎవరు కట్టుకున్నా అంతేనా అని. శ్యామల, మీరు కూడా అంతేనా? నీకు మార్కులు తక్కువ వచ్చిన సబ్జెక్టులోనేనా? అంతేనా? గట్టిగా చెప్పు. మీరు కూర్చో. ఒక స్కూల్లో ఒక స్టడీ విషయంలోనే ఏవి తక్కువైతే మార్కులు వస్తాయో అదే సబ్జెక్టు మీద మళ్ళీ పరీక్షలు రాయటకు వాళ్ళు సిద్ధపడుతూ ఉండగా, ఆత్మీయంగా దేవుని చేత నేర్పబడితిరి, ప్రభువు చేత నేర్పబడితిరి, ఒకరినొకరు ప్రేమించుట. ఏసేపు చదువు మళ్ళీ. వారు ముందే ప్రేమ కలిగిన వారు. అన్నోళ్ళు చూడాలి, పెద్దోళ్ళు. వారు ముందే ప్రేమ కలిగిన వారు. వారి ప్రేమను ప్రోత్సహిస్తూ 12వ వచనంలో ఏమంటాడంటే, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా ఏమి పొందాలి? అమ్మలు ఆసక్తి కలిగి ఒకరితో ఒకరు దేవుని మాటలు మాట్లాడుకోవడం మంచిదే, కానీ కృంగిపోయే మాటలు మాట్లాడకూడదు, వేరైపోయే మాటలు మాట్లాడకూడదు. సమకూర్చుట అనేది చాలా భారభరితమైన మాట, శ్రమతో కూడిన మాట. కొందరు మాట్లాడితే అందరూ చెదిరిపోవడమే, కొందరు చూస్తే వెంటనే విరోధ భావం రావడమే. సిలువను సహించేవారు, అవమానమును నిర్లక్ష్య పెట్టేవారు, ఆదివారము ఆరాధన భక్తులు ఊరికి తినిపోయేది కాదు, దయ్యం కూడా తింటుంది. దానికి రెఫరెన్స్లు ఉన్నాయి, ఇప్పుడు చూపను. ఒకరినొకడు ప్రేమించుట ఎవరి చేత నేర్పబడ్డాము? సువర్ణ చదువు 4:9. మీకు రాయనక్కరలేదు. స్పష్టంగా చదువు మళ్ళీ. ఆట కాగాలి. ఏమిటి తిరుగుతామ్మా? ఏం సంగతి అమ్మా? నేను రాసుకుంటా, తర్వాత తెలుపుతాను, మీరు మరి మాట్లాడదురు. ఆ 9వ వచనం 2వ లైన్లో ఏమని ఉన్నది? ఏసేపు చదువు. తబలా, నువ్వు తబలా చదువు. మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేత ఏర్పరచబడితిరి. ఏమి? ఎవరి చేత? పలకండి, ఎవరి చేత? ఒకరినొకరు ప్రేమించుట ఎవరి చేత నేర్పబడితిరి? ప్రేమిస్తున్నావా? సిలువను సహించాలి. సహించే వారిలో ఓర్పు ఉన్నది, ప్రేమ ఉన్నది. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమును అవమానమును ఓర్చుకొనిన ఆయనను తలంచుకుంటూ అప్పుడు ఒకరినొకరు ప్రేమించే మనసు నీకు వస్తుంది. దేవదూతల భాషలు మాట్లాడేది విడిచిపెట్టండి.
దేవదూతల డ్రెస్ వేసేది విడిచిపెట్టండి. దేవదూతల పలుకులు విడిచిపెట్టండి. కాల్చబడుటకు శరీరం అంతయు అప్పగించినను ఏమి లేని వాడనైతే నేను చెప్పగలిగేది ఏమిటి అని అంటే, ఆయన ఏమై ఉన్నాడో మనము అది అయి ఉండాలి. 12వ వచనంలో ఏమంటాడంటే, సహోదరులారా మీరు ప్రేమయందు మరి ఏం కావాలి? ఏసన్నా చదువు. చేసుకునేది మంచిదే, కష్టపడేది మంచిదే, వద్దని చెప్పలేదు. ఆదికాండంలోనే మనకు రికార్డు ఇవ్వబడింది. ఏలైనగా నువ్వు చెమటగార్చి ఆహారం తిందువు, నేలకు చేరే వరకు నువ్వు చెమటగార్చాలి, ఆహారం తినాలి, పని చేయాలని. అయితే ఎందుకొరకు ప్రేమలో ఆగిపోతున్నాం, ఆబ్సెంట్ అవుతున్నాం? స్త్రీలకు చెప్తున్నామా? భర్తను చూసి ముసుగేసుకునే ఒక ఆమె, ఎవరు? ఇంకా పోలే, మామ ఇంటికి పోలే. ఎవరు ఆమె? అమ్మ ఎవరు? ముసుగేసుకునేది మంచిదా చెడ్డదా? ఏం గుణగుణం మాట్లాడతారు. ఎలియాజరుండి అతడు నా యజమానుని కుమారుడు అంటే ఆమె దిగి ముసుగు వేసుకొనేనని వ్రాయబడి ఉన్నది. ముసుగు వేసుకొనేను. ముసుగుతో పాటు ముచ్చట కూడా ఉండాలి, ఆత్మీయ ముచ్చట. రూతమ్మ జీవితంలో అదే నెరవేరింది. నేను ప్రాముఖ్యంగా మరలా మీకు చెప్పేది ఏమిటి అని అంటే, సిలువను నువ్వు సహించాలి. ఎప్పుడెప్పుడు అని అంటే, ప్రతి నిమిషం మీ ప్రాణములు విసుకకయు అలసట పడకయు. కనుక తెస్సలోనిక సంఘానికి మొదటిసారి రాస్తూ మరలా 9వ వచనం నుంచి 9వ వచనం దానిలోనే చదువు 9. నేర్పబడితిరి. ఎవరి చేత? ప్రేమను గూర్చి మనకు నేర్పించింది ఎవరు? ప్రభు. మొదటి యోహాను పత్రికలోనైతే ఇంకా క్లియర్గా వ్రాయబడ్డది. ఈ ప్రభు యొక్క నడిపింపును విడిచిపెట్టి చాలామంది మనుషుల నడిపింపును పట్టుకుంటున్నారు. అమ్మా, ప్రభు యొక్క మాదిరిని విడిచిపెట్టి మనుషుల నడిపింపును పట్టుకొని వేరై ప్రేమ లేని వారుగా, సమాధానం లేని వారుగా లోకంలో బ్రతుకుతున్నారు. ఎడ సహించినవు నువ్వు? ఎక్కడండి? సిలువను సహించి పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన అవమానమునంతయు ఆయన నిర్లక్ష్య పెట్టి దానిని అతడు ఘనంగా ఎంచలేదు. ఇదంతా నాకు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. దేవుని చేత నేర్పబడినాం మనం ఒకరినొకరం. 10వ వచనం చదువు రట్మన. 10వ వచనం. వారిని గురించి మాట్లాడుతూ 10వ వచనంలో ఏమంటున్నాడు అని అంటే, అలాగుననే మాసిదోనియా యందంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. దేవుని ప్రేమను గురించి తెస్సలోనిక సంఘంతో పౌలయ్య గారు మాట్లాడుతూ, మీకు రాయనక్కరలేదు, దేవుని చేతనే మనం నేర్పింపబడ్డామని. ఓసారి కొంచెం కష్టపడదాం. మొదటి యోహాను పత్రిక తీయండి. అది తెస్సలోనిక పత్రికలో ఉంచుకొని మొదటి యోహాను పత్రిక అందరూ తీయండి దయచేసి. యోహాను భక్తుడు బహు స్పష్టంగా రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అని అంటే, 4:16 చదవండి.
4:16 ఉండండి అమ్మా, మీరు ఉండండి. దేవుడు ఏ స్వరూపి అయి ఉన్నాడు? 19వ వచనం చదవండి. ఇంకొకటి 21 చదవండి. ఆగు, నేను అడుగుతా ఇటు సైడ్ ఉన్న అన్నోళ్ళని, నిన్ను తప్పులు పట్టనీకనా రక్షించింది మాదిరిగా ఉండడానికే? నువ్వు దేవుడా? తీర్పు తీర్చనికే అలా నువ్వు దేవుడా? సంఘ పెద్దవైతే దేవుడా? నువ్వు ఎంతసేపున్న మాదిరిగా ఉండాలి, నేను ఎంతసేపున్న మాదిరిగా ఉండాలి. మాదిరి జీవితమే నోరు ముప్పించేది. మాదిరి లేకుండా ఏడుదో మాట్లాడతానంటే కుదిరేది కాదు. నోవాహు కుటుంబం ఏమై ఉన్నది? నోవాహు కుటుంబం ఏమై ఉన్నది? అరే మాదిరిగా ఉన్నది. ఉన్న సంగతి ఏమి? హనోకు ఎవరితో నడిచాడు? సంసారం ఉందా, సంసారం లేకుండానా? ఈ దినం చాలా చమత్కారం చేస్తున్నారు. ఊడిపడినోళ్ళ తీరు, తల్లి గర్భంలో పుట్టక ఊడిపడినోళ్ళ తీరు చేస్తూ ఉన్నారు. మరి అన్ని సమస్యలే. నేను ఎవరిని గురించో మాట్లాడేది కాదు, కేవలం సంఘముని గురించి, కుటుంబంని గురించి. బయటకు పోతూ రెడ్ అక్షరాలతో రాసాం, మనమే ఆయన ఇల్లుని. 21 మళ్ళీ చదువు. 4:21 మొదటి యోహాను పత్రిక 4:21. ఎవరి వలన పొందాము? నేను మీకు మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి చెప్తున్నా, యేసయ్య చెప్పినట్టుగా మీరు నడవండి. నీకెంత సంతోషమో, ఎంత జయ జీవితమో, నీకెంత ఆనందమో, నీ దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఎంత నివసిస్తాడో అది నువ్వే అనుభవించి చెప్తావు. 5వ అధ్యాయానికి వచ్చినట్లయితే, అక్కడనే 5వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఏమని అంటున్నాడు? మొదటి నుంచి రండి. ఇంకా ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. సరే, మంచిది. నేను తొందరగా ముగించే ఏర్పాటుకు వస్తాను. నేను ఏం చెప్తున్నాను అని అంటే, సిలువను నువ్వు సహించాలి, అవమానమును లెక్క పెట్టుకోకూడదు, నీ స్టేజ్ని పెంచుకోకూడదు, నీ యొక్క ఆధిక్యతను పెంచుకోకూడదు. నువ్వు ఎన్నో ఏళ్ళు సంఘములో పనిచేసినట్లు ఉండవచ్చు, దాన్ని నువ్వు తీసుకోకూడదు. నువ్వు దాన్ని తీసుకోకూడదు. ఇంకా కృతజ్ఞత కలిగే బ్రతకాలి. నేను ఇన్నేళ్ళు పనిచేశాను, మేము పనిచేసాము, ఇది సాతాను లెక్క, ఇది కయ్యూరు లెక్క, ఇది గొలియాతు లెక్క, ఇది యూదా ఇస్కరియోతు లెక్క, ఇది అననీయ సప్పీరాల లాంటి లెక్క. ఈ జోలి పోకూడదు. నువ్వు ఆయన కంటే ఎక్కువ చేసినావా? ప్రభువు కంటే ఎక్కువ చేసినావా? నశించిపోతావు, జాగ్రత్త. జారిపోతావు, జాగ్రత్త. చూద్దాం ఇంకో 2-3 వచనాలు చూసి. అదే 1వ తెస్సలోనిక 5, అదే 1వ తెస్సలోనిక 5, అదే 1వ తెస్సలోనిక 5 17వ వచనం. నీకు ఏదైనా మంచి పేరు మర్యాద రావాలంటే నీ పనే, నువ్వు చేసిన పని, నేను చేసిన పని. అమ్మా, నీకు ఏదైనా ఒక మంచి పేరు రావాలి అని అనుకుంటే నీ పనిని బట్టి, నీ విధేయతను బట్టి వస్తుంది. నువ్వు పొగిడితే కాదు, నానంటే లెక్కలేదని అలిగితే కాదు, నేను ఇన్నేళ్ళు చేసినాను మందిరంలో అంటే అనేది కాదు. నువ్వు సాగిపోవాలి ఆగకుండా. అలా సాగిపోయినప్పుడు ఆ పనే నీకు, నీ పనిని బట్టి నిన్ను ఘనముగా మాట్లాడించే లెక్క వస్తుంది. ఆ చివరిలో ఏమంటాడు అని అంటే 17వ వచనంలో, ఎవరితో ఎవరు ఎట్లుండాలి? సిలువను సహిస్తే, అవమానమును నిర్లక్ష్య పెడితే. అమ్మ, మీరు ఒకరితో ఒకరు సమాధానంగా ఉన్నారా? ఒకరితో ఒకరు సమాధానంగా ఉన్నారా?
అలా లేకపోయినట్లయితే యేసు మన మధ్య లేడు. ఆయన సమాధాన అధిపతి, సమాధానం ఇవ్వడానికే సిలువలో ప్రాణం పెట్టాడు. ఆ ఆరాధన గుర్తు కూడా అదే. మొదట వెళ్ళి సమాధాన పడము, వచ్చి పాలు పొందుమని. ఒకరితో ఒకరు సిలువను సహిస్తే, యేసయ్య శ్రమలను తలపోసుకుంటే, చాలామంది పాడతారులేండి, ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఏ పాటలు నొందినావా. ఆయనను గూర్చి నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టు మంచిదే, కానీ రెండవ భాగము ఇతరుల పట్ల నువ్వేం చేస్తున్నావు, అది చాలా ప్రాముఖ్యం. ఒకరితో ఒకరు సమాధానముగా ఉండడి. చదవండి ఒకరు. సుజాతమ్మ చదువు, దొరికిందా పత్రిక? వెనక కూర్చుంటే ఎట్లా దొరుకుతుందమ్మా? చెవిటోళ్ళు తిరిగి కూర్చున్నారు వెనక. సంతోషం ఉందాడా? తీసుకున్నావమ్మా? మిమ్మల్ని ఎందుకు చదవమంటున్నానంటే మీ మీద నాకు ప్రేమ ఎక్కువ ఉండి కాదు. మీరు చదివితే అర్థం చేసుకుంటే మీ ఇళ్ళల్లో మీ భర్తలకు చెప్తారు, మీ పిల్లలకు చెప్తారని. అది నా ప్రయాస. వాక్యము చదవకపోతే యేసు ఎవరో నీకు తెలియదు, మార్గం ఏంటో తెలియదు. అన్నోళ్ళను కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి అదే వచనాన్ని మరీ మరీ ఎందుకు చదవమని చెప్తున్నానంటే, మనం తప్పటడుగులేస్తున్నామేమో, ఇక మాకే తెలుసు అన్నట్టుగా మర్చిపోతున్నామేమో. నేను ఇన్నేళ్ళ అయింది సంఘంలో ఉన్నాను అనే గర్వంతో మర్చిపోతున్నామేమో. ఒకటో తెస్సలోనికై 5:14 చూడండి. 5:14. మళ్ళీ చదువు అదే వచనం. బోధించున్నది ఏమనగా ఈ క్రింది యొక్క మాట అందరి ఎడల పెన్నుంటే రౌండ్ చేసుకోండి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి అంటే అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడు అనే దాని మీద చాలామంది కోళ్ళు కదా దిబ్బని గెలికినట్లు గెలుపుతూ ఉంటారు. నీ చేత కాదు దాన్ని జోలిపోవద్దు, నీ చేత కాదు దాన్ని. అసలు కొంతమంది తమ సంగతి మరచి వాడు సరిలేడు కాబట్టి చెప్తాను, ఆమె సరిలేదు కాబట్టి చెప్తానని మాట్లాడతారు. నీకు దాని లెక్క తెలదు, నువ్వు ఊకుండు. అవతల వ్యక్తిని అనే బదులు ముందు నీ కుటుంబం లైన్లో ఉండాలి. నువ్వు ఒకడుంటే కాదు, అప్పుడు దానికి బలం, దానికి సాక్ష్యం. అందరి ఎడల ఏమై ఉండుడి. ఉన్నామా ఈ విషయంలో? సిలువను సహిస్తే, అవమానమును నిర్లక్ష్య పెడితే, పాపాత్ములు తనను వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకున్న ఆయన్ను చూస్తే, మాటి మాటికి యేసు వైపు చూస్తూ యేసును మరిచిపోతే నీ బతుకంతే, నా బతుకంతే, మనందరి బతుకంతే. సజీవుడు యేసుక్రీస్తు, ఆయన వాక్యము సజీవమైనది. ఆయన సజీవుల దేవుడు, ఆయన మృతుల దేవుడు కాదు. నువ్వు నిత్యము వాక్యము చేత బ్రతకాలి, నిత్యము ప్రభు యొక్క ప్రేమ కలిగి ఉండాలి.
ఎవడును నశింపకూడదని అందరి ఎడల ఆయన ఏమై ఉన్నాడు? అరే ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? అరే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంది లలితమ్మా. ఏమై ఉన్నాడు? 1 తెస్సలోనిక 5:14 చూడి, త్వరగా చదవండి. ఇది ఎవరు నేర్పింది? ఇప్పుడే చదువుకుంటూ మొదటి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అందరి ఎడల ఆయన ఏమై ఉన్నాడు? నువ్వేమై ఉన్నావు? ఆరాధించే వారం ప్రభు బలలో పాలు పొందే మనం సిలువను సహించాలి. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచాలి, మనుషులను కాదు. మాట్లాడతారు ఏకమా, నలగండి, సహించండి. ఆ 12వ అధ్యాయంలో అవే మాటలే నేను చెప్పేది. వాటన్నిటిని అనుకునే అందరి ఎడల దీర్ఘశాంతంగా, అది అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండాలి అంటే నువ్వు మాటి మాటికి ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే ఒక్కడిని ఓర్చుకుని నీ శాత కాదు. గబ్బోడు ఏమవుతారండి? గుడ్డోడు ఏమవుతారమ్మా? ఈ ఆడ చెవులేవా మీకు? నాకు ఒక సులభమైన పద్ధతి అండి, నష్టం కాని పద్ధతి. యేసయ్య ప్రేమను కలిగి జీవించిన దానిలో ఉన్న సంతోషము మరి ఎక్కడ ఎక్కువ లేదు. చివరిగా 2వ తెస్సలోనిక 1:3 వచనం చూడండి. మీ విశ్వాసం ఏమై ఉన్నది? విశ్వాసకర్తావో యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసకర్తావో నేను మీకు అర్థమయ్యే చెప్తాను. నాకు 4 కొడుకులరా, పెద్దోడు మొదలుకొని అంటే యెహోనయ్య మొదలుకొని 4 కొడుకులు. 4లో ఒకడు షెడ్డోడు. 4లో తండ్రిగా అప్పుడప్పుడు రూపాయి 10 రూపాయి ఇవ్వాలనా లేదా? లేనట్లేరు కొడుకులు మీకు. ఆ 4లో ఒకనికి ఎవరో ఒకరు అప్పుడప్పుడు 10 రూపాయి తండ్రి ప్రేమ చూపాలి. వాడు నా దగ్గరికి రావాలంటే నేనేం చూపాలా? అరే వాడు నా దగ్గరికి రావాలా, నాకు సంబంధం కలిగి ఉండాలా, నేను మాట్లాడుకుంటూ ఉండాలంటే నేనేం చూపాలా? అరే తెలదా? ఇది కన్నడ కాదయ్యా, తెలుగే మాట్లాడేది నేను. వాడు ఈడ కాకపోయినా అవతలకు పోయినా నన్ను మా అప్ప వద్ద చాలా పొరపాటు చేస్తాను. మా అప్ప అయితే నన్ను ప్రేమిస్తాడు. అప్ప అంటే మీకు తెలుసు కదా, అప్ప అంటే అప్పు కాదు, అప్ప పాతకాలం మాట అప్ప. రైట్. ఒకవేళ వాడి వద్ద అంత ఎదురే ఉండేది ఏమి ఇయ్యను, వస్తుంది రాదు తిరస్కారం. అరని ఏం మాట్లాడరు. ఇప్పుడు ఈయనకి ఏమి ఇవ్వకూడదు, ఈడు యాక్ట్ చేసినా ఎదురు చేస్తాడు, ఏమే వస్తుంది రాదు. ఇది ఈ లెక్క రాదా నీకు? అన్న రాదా? ఏమని పిల్లగానికి ఖాళీ ఏదనంటే ఒకవేళ నీ భార్య ఆడిసి అనుకో, వాడు ఫాన్లే అంటావు అంటాడు. మరి గడిసేపు అట్లా వచ్చేదనా? వాడికి చెప్పిన మాట వింటాడా? వస్తుంది రాదా? అమ్మ రాదట్లా. అరే ఏమనరు, ఎవరు లేని వాళ్ళు బెరినంటారులే. వెంటనే వాక్యం నీతో మెరుపులాగా పనిచేయాలి. ఎస్ఏ 65:2 చూడి.
యెషయా 65:2. ఏమన్నా అట చదివిటివి మాట్లాడేది? మరి ఏమన్నారు? దేవుడు ప్రవక్త ద్వారా రాయించినాడు. ఏమేమి రాయించినాడు? తమ పలకండారని మోసనా బైబిల్ అంతగారు చదువులే చేది. తమ ఆలోచనలను అనుసరించి మరి ఆయన అది వరకు చెప్పాను, ఇద్దరు పిల్లలను లేపి వారిలో ఎవరి ఆత్మ నుంచాడు? వారిలో ఎవరి ఆత్మ నుంచాడు? సుందరాజన ఎవరి ఆత్మ నుంచాడు? దేవుని ఆత్మ నుంచాడు. రైట్. నేనేమి వాడు నా మాట వినడనే వానికి ఏమి ఇచ్చేదే లేదు అంటాను. ఆయన ఏమంటాడు? ఎప్పుడెప్పుడంట ఏమిటిని అనుసరించి నడిచేవారి వైపు? నీ ఉద్దేశం గొప్పదా? ఆయన ఉద్దేశం గొప్పదా? నీ భారం గొప్పదా? ఆయన భారం గొప్పదా? ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే ఎవడునూ నశించిపోకూడదని. రక్షణ అనుభవం కలిగిన వాడు దీన్ని అనుభవిస్తాడు, కానీ రక్షణ అనుభవం లేని వాడు ఒక చిలక పలకలు. బ్రదర్ మీరు రక్షణ పొందినారా? మేమందరినీ నిర్లక్ష్యమే చేసేది ఎట్లా? అరే ఏమంటమ్మా? బ్రదర్ మీరు రక్షణ పొందినారా? సిస్టర్ మీరు రక్షణ పొందినారా? మేమైతే అందరినీ నిర్లక్ష్యమే చేసేది. ఎవడరా నీకు నేర్పింది? అక్కడ ఏమని ఉన్నది తెలుసా? మత్తయి సువార్త 24:11-12 చూడి. ఆ మాట కింద జాకి పెట్టి ఎందుకు ఎత్తుతున్నాడు? ఇప్పుడు మానవులం కనుక వెంటనే ఏమొస్తుంది మనకు? నిరాశ. ఊసినాను కడుపునే పెట్టాలనుకుంటూ బువ్వ అట్టనా మధ్యలో వస్తూ ఎవడో ఒక మాట అనేపాటికి వానికి ఏం పెడతావు బువ్వ వస్తుంది రాదు ఈ మాట. అరండి వస్తుంది రాదా? అయితే దాని కింద జాకి ఎత్తినాడు. టైర్ దిగుబడితే ఏమి ఎత్తుతారే? జాకి ఎత్తుతారు కదా. చిన్న బండను లేపాలా, అది గడారు దూరదంటే కింద మెట్టు కట్టాలి కదా. కింద ఏమని ఉన్నది? 24:12 ఏమున్నది? అవి చల్లగా అవుతాం. ఇది వాస్తవమే. ఉండు. నమ్మి బాప్తిసం పొందినవాడు అదేమి ఇదేం మరి. ఇప్పుడు రక్షణ నీకు ఉన్నట్లా లేనట్లా? అక్కడ ఏమన్నాడు? అంతము వరకు వాడు ఏమవుతాడు? రుజువు రియల్ కావాలి. నువ్వు రక్షణ పొందావు అని అంటే యేసుక్రీస్తుకు బదులు నువ్వు నలగాలి, సహించాలి, అవమానమును నిర్లక్ష్య పెట్టాలి. అదే ఆరాధన అర్థము. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ అందరి ఎడల దీర్ఘశాంతము నీకున్నదా? ఎదుటివారి ఎడల మీ ప్రేమ విస్తరిస్తూ ఉన్నదా? ఇవన్నీ లేకుండా తింటే కూడా ప్రయోజనం లేదు. తిను, త్రాగు, బలతో సహవాసం కలిగి ఉండు. అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండండి. ఎదుటివారి ఎడల మీ ప్రేమ ఎక్కువగానే. ఇవన్నీ సహించకుండా మరొకసారి చూడండి హెబ్రీ 12 చివరిసారిగా మనం మాట్లాడుకున్న అంశంలోని భాగాలు. ఆరవ లైన్ అక్కడి నుంచి అదేలే కరెక్ట్. 6వ లైన్ అండి 12వ అధ్యాయంలో, హెబ్రీ 12 అధ్యాయంలో 6వ లైన్ చదవండి. ఆగుదాం. ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టినాడంటే ఓపిక, సిలువను సహించాడంటే ఓపిక. నీవు నేను రక్షణ పొందామంటే ఆయన ఓపిక పట్టాడు, ఆయన సిలువను సహించాడు, ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. నీవు నేను ఆ మాదిరిలో ఉండాలి. అదే ఆరాధన సత్యం. చిలక పలుకులు పట్టనే పట్టద్దు, దానివలన నీకు ప్రయోజనం కూడా ఉండదు.
సిలువను సహించి తర్వాత దేవుని సింహాసనం నామవృక్షమున ఆసీనుడైనాడు. అలసిపోవద్దు, సోలిపోవద్దు, విసుగవద్దు. చదవండి. ఎవరిని తలంచుకున్నలా? అమ్మ, నువ్వు ఎవరిని తలంచుకున్నలా? ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావు క్రీస్తు ప్రేమను బట్టి అంటే యేసుక్రీస్తుని నువ్వు తలంచుకోవాలి. అట్లయితే నీ శత్రువుని ప్రేమిస్తావు, నీ వ్యతిరేకులను ప్రేమిస్తావు, క్రీస్తు రాజ్యమును స్థాపిస్తావు, సంఘమును వృద్ధి చేస్తావు, ఆత్మలను సంపాదిస్తావు. మాటి మాటికి క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తును మాదిరి చేసుకుంటే, మాటి మాటికి నువ్వెంత శాతగాని దానివే, ఇంత లేచిన దాను, దాన్ని కల్లేద పడతావు, దయ్యాలు ఇటనే లేస్తాయి. ఏంసి మీరు ఊకుండే కొద్దీ వనిగాళ్ళు అట్లా పైకి వస్తారు, దయ్యాలు ఇటనే లేసేది. మరి పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకో. మాటి మాటికి యేసయ్యను జ్ఞాపకం చేసుకో. నీ కోడలను మాట్లాడించే బుద్ధి నీకు రాదు. వాళ్ళలో అంత అవివేకం ఉంటుంది, అంత అంధకారం ఉంటుంది, అంత అవిధేయత ఉంటుంది, అంత గర్వం ఉంటుంది కూడా. అయితే యేసయ్యను జ్ఞాపకం చేసుకో, మాట్లాడే మనసు నీకు వస్తుంది. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నీ కొడుకుని ఒకరిని ప్రేమించే మనసు నీకు రాదు. వాడు నిన్ను తన్నినాడు, నీ గొంతు మీద కాలు పెట్టినాడు. ఏమండి, తల్లిలో గొంతు మీద కాలు పెట్టిన వాళ్ళు లేరా? లేనట్లున్నారు. మీరు ఎవరిని చూసినారు? మరియమ్మ కింద పడిపోతావు. తండ్రులను చంపడానికి కూడా చెట్టు కూరేసి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. నీకు ఎదుటివాడిని ప్రేమించే మనసు రాదండి. యేసును జ్ఞాపకం చేసుకుంటే, యేసయ్యను తలంచుకుంటే నీకు వస్తుంది ఆ మనసు. స్త్రీలారా, నేను చెప్తున్నా, వచ్చి కూర్చునేదేం గొప్ప సంగతి కాదు. ఎట్లా అమ్మాయి వచ్చి కూర్చునేదేం గొప్ప సంగతి కాదు అంటే రాకూడదని కాదు దాని అర్థం. దేవుని పిల్లలంగా మనం రావాలి దేవుని దగ్గరికి, వచ్చి ఈ మాటలు వినాలి, విని బలం పొందాలి, ప్రేమించే మనసు వస్తుంది, ఎదుటివారి ఎడల సహనం వస్తుంది, ఎదుటివారి ఎడల మనము ప్రభువును మహిమపరిచిన వారం అవుతాం, దేవుని సంఘమును వ్యాపించిన వారం, దేవుని యొక్క ప్రేమను వృద్ధి చేసిన వారం. 2వ తెస్సలోనిక పత్రిక అదే కదా పౌలు అనింది. చూడు, చదువు. 2వ తెస్సలోనిక 1:3 అందరు చదవండి. ఆగండి. మీ విశ్వాసము దానిలన్నా మీ విశ్వాసము ఎప్పుడు ఓర్చుకుంటే కదా, సహిస్తే కదా, అవమానమును ఓర్చుకుంటే కదా, ఉమ్మి వేస్తే నీకు స్తోత్రం అని తుడుచుకొని ప్రభువు నిన్ను దీవించగా కంటే కదా. జవాబే లేదు. ఈ పాప ఆ పాపను ఉమ్ముస్తుందంటే లే, త్వరగా లై నిలబడా ఉమ్సు. ఒకవేళ ఉంచిందనుకో, వీళ్ళమ్మ ఏమంటుంది? పోనీ ఈ పాప ఉంచిందనుకో, వీళ్ళమ్మ ఏమంటుంది? ఈ కొప్పులు పట్టుకొని, కొప్పులు పట్టుకొని అక్కడ నువ్వు అక్కడ ఏమని ఎదుటివారి మీ విశ్వాసం ఏమైంది? చూడండి ఆ మాట. అదే 2వ తెస్సలోనిక 1:3 వచనము. ఆగండి. విశ్వాసము బహుగా వృద్ధి చెందుతున్నది. యేసును జ్ఞాపకం చేసుకుంటే వృద్ధి చెందుతుంది. యేసయ్యను జ్ఞాపకం చేసుకుని అసలు వీళ్ళిద్దరిని లేపు చూపిస్తే మీరు ఈ పాటికి అంత పాఠం నేర్చుకోవాలన్నా. మీకు ఎవరైనా విరోధులు ఉంటే తప్పకుండా ఇప్పుడు ఇక్కడే లేచి సమాధాన పడాలి, లేకపోతే ఇంటికి పోయినా సమాధాన పడాలి. ఆమె ఇంటికి వచ్చి లేకుంటే లోబడుట చాలా వండర్ఫుల్ లైఫ్, క్రిస్టియన్ లైఫ్. విధేయత చూపుట,
వండర్ఫుల్ మీనింగ్ లైఫ్, డైనామిక్ లైఫ్ అది. అందుకొరకు రారాజు పిల్లలం, ప్రభు పిల్లలం. మరి అనుభవానికి రాకపోతే ఎట్లా పరలోకం చేస్తాం? ఆయన నువ్వు స్తుతులు చెల్లించినప్పుడు ఈ మాటలు గ్యారంటీ అంటారు కదా, దానిలోనే ఉమ్మివే వారికి ఏం అప్పగిస్తుంది అనరా సత్యానందం అన్న ఈ మాటలు. ఏమి మీరు ఎవరు పలకరు, తాను ఒక నిలబడినా ఏసేపు అక్కడక్కడ చూసింటావు. ఉమ్మివే వారికి ఏం అప్పగిస్తుంది అవేసేపు, ఉమ్మివే వారికి ఏం అప్పగిస్తుంది నాను. మరి నీ కొరకే కదా ఆయన సహించింది. ఆరాధన అంటే ఏమమ్మా? స్తుతులు చెల్లించేదంటే ఏమి? చాలామంది ఖచ్చితంగా స్తుతులు చెల్లిస్తారు. ఉమ్ము వేసినప్పుడు దేవుడు నిన్ను దీవించుగాక, అదే స్తుతి ఆరాధన. అయితే గుంపులేంటికైతే అండి, ఒకరితో ఒకటి సమాధానమే లేదు, ఒకరితో ఒకడు ప్రేమ కలిగేలేము, ఏడ విశ్వాసంలో వృద్ధి చెందాము, ఏడ ఎదుటివారి ఏడలో ప్రేమ విస్తరించింది. దాని కింద ఉంది కదా, అదే 2 తెస్సలోనికై 1:3 మధ్యలో మీ విశ్వాసం బాగా వృద్ధి చెందుతున్నది. దాని క్రిందనే ఎదుటివారి ఏడలో మీరు చూపు ప్రేమ ఏమయ్యింది? సిలువను సహిస్తే కదా. ఇసాకయ్య బలవాడేవాడు, సిలువే నా శరా నాయను రా, సిలువే నా శరా నాయను రా, సిలువయందే ముక్తి మార్గం. ఓకే, మంచిది. అయితే ఆ విధంగా లోబడాలి. కనుక సిలువను సహించే మనసుకు మనం అలవాటు చేసుకోవాలి. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన అవమానమును చాలా కష్టమండి. కానీ ప్రభు వైపు చూస్తే, యేసు వైపు చూస్తే ఇది చాలా సులభం. గుర్తుపెట్టుకోండి అందరూ. నువ్వు జాగ్రత్త పడ్డానికే స్తుతులు చెల్లించుట చిలక పలుకులని నేను చెప్పి నువ్వు చెల్లించద్దని కాదు. ప్రభువా నన్ను నొక్కి గాయపరిచి మాట్లాడావు, నేను అలా జీవించుటకు ఈ వర్తమానం నాకు అందించావు అని నువ్వు లేయి తెప్పరిల్లు, మేల్కో, లేయి, మృతుల లోకము నుండి లేయి. ఎఫెసీ 4:15 అంటాడు కదా పౌలు భక్తుడు, ఏమని చూడు. కరెక్ట్, 5:14 గట్టి చదువు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని యాలోకములో నుండి ఇప్పుడు ఆయన నీ హృదయములో ప్రకాశించాలని, ఆయన వాక్యము నీలో కార్యం జరగాలని, నీవు అన్యురాలముగా ఉండకూడదని, నువ్వు అన్యునిగా ఉండకూడదని, ఎదుటివారి ఎడల ప్రేమ విస్తరించాలని, ఎదుటివారి ఎడల మీ విశ్వాసము అభివృద్ధి చెందాలని, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండవలనని, అదే సిలువ మార్గము, అదే శ్రమల మార్గము, అదే ఆరాధన మార్గము, అదే ఆత్మతో సత్యముతో ఆరాధించు మార్గము అని గుర్తుపెట్టుకో. భయపడక, కృంగిపోక ఆదరించి దేవుడు మనతో ఉన్నాడు. ప్రభు మాట్లాడిన వర్తమానమును బట్టి సహించేది నేర్పించు ప్రభు అని చెప్పండి. సహించేది నేర్పించు అంటే శ్రమలు వస్తూనే ఉండాలి నీకు, అప్పుడు సహించేది నేర్చుకుంటావు. ఓర్పు నీకు కావాలి అంటే అందరూ తిడుతూనే ఉండాలి, అప్పుడు ఓర్చుకునేది వస్తుంది. కష్టాలలో నడవాలి అంటే కష్టాలు వస్తూనే ఉండాలి, కష్టాలలో నడుచుకుంటావు. ఎనిమిది రోజులైందండి రాజోలు పోయేటప్పుడు కూడా బ్రహ్మాండంగా ఈ కుడి భుజం అనేది బాకుతో పొడిచినట్టుగా ఉంది. డాక్టర్లు బెడ్ రెస్ట్ అంటారు కదా, సరే ఈ వారమంతా మందిరానికి పోయేది వద్దని ఆయన పండుకోవడం నేర్చుకున్నా, ధ్యానం చేస్తూ ఉన్నా. ఎందుకు వచ్చింది ప్రభువా నాతో మాట్లాడు అని. ప్రభువా నాలో ఏదైనా పొరపాటు ఉంటే మీ అందరికీ చెప్పాను, క్షమించేదైతే వద్దు, ఇది చాలా సులభమైన మాట. ఏ మాట? తప్పు చేసేది తన్నేది కాళ్ళు పట్టుకునేది సులభమే కదా. నన్ను శిక్షించు, ఈ మాటనే నాకు సరిపోయినది. నా దగ్గర
నీవు ఎంత ఓర్చుకోవాలనో ఎంత చేయాలనో చేశావు అని ప్రభువుని ధ్యానిస్తూ నన్ను గూర్చి నేను ప్రశ్నించుకుంటూ ఉన్నప్పుడు రోజు రోజుకి తక్కువైపోయింది. బయట తిరుగుతూనే ఉన్నాను, నొప్పితోనే పోతున్నాను, బయట పరిచర్య ఆగకూడదు అని. ప్రతి దేవుని బిడ్డలారా, నేనేమై ఉన్నానో మీరు అదై ఉన్నారు, మీరేమై ఉన్నారో నేను అదై ఉన్నాను. మనమంతా శరీరంతో ఉన్నాం కనుక యేసయ్య సిలువను సహించాలి. ఆయన తిరస్కారమును లెక్క పెట్టలేదు, అవమానమును లెక్క చేయలేదు. మాటి మాటికి ఆయనను జ్ఞాపకం చేసుకుంటే ఎదుటివారి ఎడల, అందరి ఎడల నువ్వు ఏమై ఉంటావో పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు సంఘ క్షేమం కొరకు, ఆత్మల క్షేమం కొరకు, నీ కుటుంబ దీవెన కొరకు, నీ సమాధానం కొరకు దేవుడు బహుగా అభివృద్ధి చేస్తాడు. అట్టి కృపనిచ్చిన దేవుణ్ణి స్తుతిస్తూ రక్షణ పాత్ర యొద్దకు వెళ్దాం. మోకరిద్దాం.